ఇతని పేరు నీలం మధు. నీలం మధు ముదిరాజ్. ఈ నీలం మధు ముదిరాజ్ అనే ఆయన గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకోవాలి. ముదిరాజ్ అనే ట్యాగ్ లైన్ తోటి ఈ బీసీ వాదంతో కొంత మేరకు ముదిరాజులను ప్రభావితం చేయడం విషయంలో సఫలీకృతమైంది. దీనికి కాదనడానికి లేదు. కానీ ఇవాళ పటాన్ చెరువు నియోజకవర్గంలో తీసుకుంటే భూ సమస్యలు ఎక్కువైపోయినాయి, డబ్బులు బాగా అయిపోయినాయి, ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది, ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. ఇంతున్న భూమి 10 ఇంతలు, 20 ఇంతలు, 30 ఇంతలు, 100 రేట్లు కూడా పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది సాలదు అన్నట్టుగా వీళ్ళు అమాయకులైనటువంటి పేద ప్రజలను, అమాయకులైనటువంటి నిస్సహాయత ఉన్నటువంటి ప్రజల భూములన్నింటినీ కూడా వీళ్ళు గుంజుకునే ప్రయత్నం, లేకపోతే డబల్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మే ప్రయత్నాలు చేస్తారు. దయచేసి బంద్ చేయరు. మీరు సేవ చేసేందుకు వచ్చారు, సేవ చేయండి. రాజకీయం అంటే సేవ కదా, సేవ చేస్తామని చెప్పేసి ముసుగుతోటి వచ్చారు. చూడండి మీరు, మన పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ముగ్గు కవలికలు ఇస్తాడో గట్లనే ఇస్తాడు. ఈ సార్ కూడా, నీలం మధు సార్ కూడా గట్లనే ఇస్తాడు. ఇట్లా అంటాడు, కడుపులో తలకాయ పెడతాడు, మంచిగా చేస్తాడు. ఇటువంటివి బాగుంటాయి. దీన్ని మేము అప్రిషియేట్ చేస్తాం, మేము కూడా సెల్యూట్ కొడతాం. కానీ ఈ పేద ప్రజల సంగతి ఏంది? ఈ డబల్ రిజిస్ట్రేషన్ కథ ఏంది? మీరు ఇంకెంత సంపాదించుకుంటూ పోతారు? ఎంత సంపాదించుకుంటూ పోతారు? చాలా తీవ్రమైన మోసం జరుగుతూ ఉన్నది. మన దగ్గర డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చి క్లియర్గా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళేమో కబ్జాలనేమో వీళ్ళు ఉంటారు, 8 మంది ఒకళ్ళు నమ్మి వాళ్ళ కుటుంబ సభ్యులనే మొత్తం 8 మంది, మొత్తం ఆ వ్యక్తితో సహా 8 మంది ఇలా ఆగమైపోయారు. వాళ్ళు అన్న మాకు న్యాయం జరగాలన్నా ఎవరి దగ్గరికి పోయినా మరి మేము చెప్పము అంటున్నారంటే, లేదు బ్రదర్ మీరు రండి నేను చెప్తానని చెప్పేసి ప్రాథమికంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మనకి ఇచ్చిపోయారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ పరంగా జర సోషల్ స్టేటస్ ఉన్నోళ్ళే వాళ్ళు. సో కాబట్టి మేము ముఖం చూపించదలుచుకోవట్లేమన్నా, అందుకే మేము రావట్లేదు. దయచేసి ఈ విషయం మీరు ఖచ్చితంగా బహిర్గతం చేయాలి. మాకు న్యాయం జరగాలన్నా, మేము చాలా కష్టపడి రూపాయి పోగు చేసుకొని సంపాదించుకున్నటువంటి భూమి మమ్మల్ని నమ్మి మా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఇతర కుటుంబాలు కూడా పెట్టిన పెట్టుబడులు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు ఇక